ఆ వాక్య భాగంలోకి వెళ్దాం. అయితే మనం ఎక్కడున్నాం? ఏ టాపిక్లో ఉన్నాం? మనం భయపడడానికి గల కారణం. హల్లెలూయా. మనిషి భయపడడానికి గల కారణాలు ఏంది? అసలు ఎందుకు భయపడుతున్నాడు? ఒకటి వాగ్దానాలు గుర్తులేక, ఒకటి దేవుడు చేసిన మేలులు గుర్తులేక, ఒకటి ఆయన యొక్క మనోనేత్రములకు గుడ్డితనం కలిగి ఉండి కూడా ఏమవుతున్నాడు? లోకానికి భయపడుతున్నాడు. హల్లెలూయా. కొందరేమో మనోనేత్రాలకు గుడ్డితనం అంటే మారు మనస్సు లేదు కాబట్టి ఏమవుతున్నది? ప్రతిదానికి మానవునికి భయం అవుతున్నది. అది సమస్య అయినా, ఆర్థిక సమస్య అయినా, పిల్లల సమస్య అయినా, భర్త అయినా, భార్య అయినా, ఇల్లైనా, ఉద్యోగమైనా, వ్యాపారమైనా, అది పరిచర్య అయినా, మరేదైనా. హల్లెలూయా. ఎందుకు భయపడే పరిస్థితి అని అంటే, దేవుడు నీ చుట్టూ ఉన్న కాపుదల, దేవుడు నీ చుట్టూ ఎంత ప్రత్యక్షత ఉంచినాడో, ఎంత బలమైన దేవుని సన్నిధి ఉంచినాడో నీకేమైతలేదో తెలుసా? కనబడతలేదు. ఎవరికి కనబడదట? మనోనేత్రాలు తెరవబడని వానికి కనబడదు. హల్లెలూయా. అంటే మనోనేత్రాలకు గుడిదనం వచ్చేసింది. అంటే కళ్ళు మూసుకుపోయిన వానికి, మనకు బాహ్య సంబంధమైన నేత్రాలు ఉన్నట్టే మనోనేత్రాలు కూడా ఉంటాయట. మనస్సుకు కూడా ఏమున్నాయి? నేత్రాలు ఉన్నాయి, కళ్ళు ఉన్నాయి. హల్లెలూయా. అయితే అవి మూసుకుపోతే ఏమవుతుందంటే, దేవుడు నీకోసం పెట్టిన సెక్యూరిటీ, దేవుడు నీకోసం నియమించిన ఆ సెక్యూరిటీ అనేది నీకేం కాదు, కనబడదు. తద్వారా నువ్వేమైపోతావంటే భయపడతా ఉంటావు. అందుకని దేవుడు అంటున్నాడు, నీ కళ్ళు తెరవబడాలి. హల్లెలూయా. నీ మనోనేత్రములు తెరవబడాలి. అయితే ఇంకా కొందరు ఎందుకు భయపడతారంటే, దేవుడు మన ఎడల అంతకుముందు కాలంలో చేసిన కార్యాలు, అద్భుతాలు, స్వస్థతలు, విడుదలలు, దేవుడు నీ పక్షాన నిలబడి చేసిన విధి విధానాలన్నీ కూడా మర్చిపోయినావు కాబట్టి ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకు. ఆ మరిచినావు కాబట్టి నువ్వు ఆయా సందర్భాలలో భయపడుతూ ఉన్నావు. దావీదు మర్చిపోలేదు కాబట్టి గొలియాతును హతమార్చగలిగినాడు. హల్లెలూయా. ఏశావు చంపుతాడు అన్న మాట గుర్తున్నది యాకోబుకు, కానీ దేవుడు ఆయనకిచ్చిన వాగ్దానం మాత్రం ఏం లేదు, గుర్తులేదు. ఈరోజు నీకు కూడా దేవుడిచ్చిన వాగ్దానాలు గుర్తులేవు. ఒకడు పెట్టిన టైం గుర్తున్నది. ఒకరోజు టైం పెట్టేసి ఆ రోజు నీ సంగతి చెప్తా, ఇది బాగా గుర్తుంటుంది. ఎవడన్నా మాంత్రికుడు కావచ్చు, ఎవరైనా మన శత్రువులుగా ఉంటున్న వ్యక్తులు, చూసాలే నీ సంగతి, ఎంత దూరం పోతావులే అన్న మాట బాగా గుర్తుంటుంది. కానీ నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు అన్న మాట మాత్రం వీళ్ళకు మర్చిపోతున్నారు. అందుకనే ఆ అన్న మాటలకు అనుక్షణం భయపడాల్సిన పరిస్థితులు. హల్లెలూయా. అయితే యాకోబు కూడా 20 years బ్యాక్ చేసిన తప్పుకు ఏమవుతున్నాడు? ఇంకా కూడా భయపడుతున్నాడు. ఎవరికి? వాళ్ళ అన్నకు భయపడుతున్నాడు, ఎక్కడ చంపేస్తాడో అని. ఈరోజు మనం కూడా చాలా వాటికి భయపడుతున్నాం. ఇన్ని రకాలుగా మనిషి భయపడుతున్నాడు. ఇంకెందుకు భయపడుతున్నాడు? అసలు భయపడడం గల కారణాలు ఏందో ఒకసారి ధ్యానం చేద్దాం. మార్క్స్ వార్త 4వ అధ్యాయము 37వ వచనం 38వ వచనం చదువుకున్నాం. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయెను. ఆయన దోణి అమరమున తలగడం మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను. వారాయనను లేపి, బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. హల్లెలూయా. ఈ యొక్క శిష్యులు యేసుక్రీస్తుతో పాటు వీళ్ళందరూ ఒక దోణెలలో ఏం చేస్తున్నారు? ప్రయాణం చేస్తున్నారు. ఒక సముద్రంలో ప్రయాణం చేస్తుండగా మొన్నటి దినాన ఒక పడవ బోల్తాబడి పాపం చాలామంది చనిపోయినారు. ఒక తల్లి తన బిడ్డను అలాగే పట్టుకున్నది. ఆ కొడుకా లేకపోతే కూతురా తెలియదు, కానీ మొత్తానికి పట్టుకున్నది. ఆ లైఫ్ జాకెట్ వేసుకున్నారో లేదో తెలియదు, కానీ మొత్తానికైతే అలలు వచ్చేసినాయి. ఆ ఓడ యజమానులు చెప్పిన విషయం ఏంటంటే, బయలుదేరిన 20 నిమిషాలకే భయంకరమైన పరిస్థితులు వచ్చినాయట. బయలుదేరిన 20 నిమిషాలకు వాతావరణ పరిస్థితులన్నీ మారిపోయినాయి. హల్లెలూయా. అది ఒకవేళ బయలుదేరే ముందు కనుక ఆ వాతావరణ పరిస్థితులు అలాగూ లేకపోతే వాళ్ళు బయలుదేరే వాళ్ళు కాదు.
వాళ్ళు ఎందుకు బయలుదేరినారంటే వాతావరణం ఎలా ఉన్నది? చాలా ప్రశాంతంగా ఉన్నది, చాలా అద్భుతంగా ఉన్నది. అందుకనే వాళ్ళు చక్కగా గమ్యం చేరొచ్చని బయలుదేరినారు. కానీ బయలుదేరిన అర్ధ గంట లోపే భయంకరంగా వాతావరణంలో మార్పులు వచ్చేసి ఇంకొక 10 నిమిషాలు అయితే ఒడ్డుకు చేరేవాళ్ళట. యూటర్న్ తీసుకున్నారు ఆల్రెడీ. 10 నిమిషాలు అయితే ఒడ్డుకు చేరేవాళ్ళు మళ్ళీ యూటర్న్ తీసుకొని బయటకు వచ్చేస్తున్నారు, ఎందుకంటే వెదర్ బాగాలేదని చెప్పేసి. కానీ ఆ 10 నిమిషాల గ్యాప్లోనే అలలు వచ్చి ఆ యొక్క దోణిను ముంచేసినాయి, ఆ పడవను ముంచేసినాయి. చాలామంది అందులో ఉన్నవారు గల్లంత అయిపోయినారు, చాలామంది ప్రాణాలు వదిలిపెట్టేసుకున్నారు. హల్లెలూయా. చూడు పరిస్థితి. ఇక్కడ కూడా యేసుక్రీస్తు ఒక దోణిలో ఉన్నాడు. ఆ దోణిలో ఏం కొడుతున్నాయి? అలలోచి పడుతున్నాయి, అలలోచి పడుతున్నాయి. చాలామంది అంటారు యేసుక్రీస్తున్నాక దోణి మీద అలలు ఎందుకు కొడతాయి? దేవుడు అన్నాడు 34వ కీర్తనలో, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటి నుండి యెహోవాయే వానిని విడిపించును. హల్లెలూయా. ఎందుకు వస్తున్నాయి? మరి ఆ దోణిలో ఆయన దోణి ఉన్నది, ఆయనతో పాటు ఇంకా కొన్ని దోణిలు కూడా వచ్చినాయి. మరికొన్ని దోణిలు వచ్చినట్టుగా చూస్తున్నాం. ఆయన వెంబడి మరికొన్ని దోణిలు వచ్చును. ఒక చిన్న దోణిలను ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడు. ఆయనతో పాటు మరికొన్ని దోణిలు కూడా వచ్చినాయి. కానీ ఎవరున్న దోణి మీద అలలు కొడుతున్నాయి? యేసయ్య ఉన్న దోణి మీదనే అలలు కొడుతున్నాయి. మనము జీవితాన్ని రన్ చేస్తున్నాము, మనతో పాటు చాలామంది రన్ చేస్తున్నారు. కానీ మనకే ఎందుకు సమస్యలు వస్తున్నాయి? మనం అనుకుంటున్నాం నాకే కొడుతున్నాయి, నేనే ముంచివేయబడుతున్నా, నేనే నష్టపోతున్నా, నేనే కష్టపడుతున్నా. హల్లెలూయా. ఈ చిన్న దోణిలో యేసయ్య ఉన్నాడు. అయితే వీళ్ళకి ఏమి లేదంటే, దేవుడు ఉంటే ఖచ్చితంగా గాలిని తుఫానును గద్దించగలిగిన వాడు ఉన్నాడన్న నమ్మకం వీళ్ళకు లేదు. దేవుడు ప్రతి సమస్య నుంచి నన్ను విడిపిస్తాడు అన్న నమ్మకం లేదు. అందుకే దేవుడు అంటాడు ఒక మాట, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఆ దోణిలో ఉన్నారు, యేసయ్యను దోణిలో ఎక్కించుకున్నారు, కానీ యేసయ్య మీద వీళ్ళకు నమ్మకం లేదు. చాలామంది యేసయ్యను నమ్ముకున్నారు, కానీ వీళ్ళకి యేసయ్య నన్ను కాపాడుతాడు, నన్ను రక్షిస్తాడు, నన్ను ఒడ్డుకు చేరుస్తాడు, నాకు గమ్యం చేర్చేవాడు ఆయన అనే ఒక నమ్మకము మాత్రం వీళ్ళకు లేకనే జీవితాన్ని కొనసాగిస్తున్నారు. హల్లెలూయా. అందుకని చాలామంది ఏమవుతున్నారంటే, ఆయా సందర్భాలలో అలలు వస్తున్నాయి, సడన్గా అలలు వచ్చి పడుతున్నాయి. అలలు రాగానే ఎప్పుడు తెలుస్తుంది నువ్వు దేవుని మీద నీకు నమ్మకం ఉన్నదా, దేవుని నువ్వు నమ్ముచున్నావా, దేవుని నువ్వు నమ్ముతలేవా అనే సంగతి ఎప్పుడు తెలుస్తుంది నీకంటే, అలలు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు, అపవాది వచ్చి శోధిస్తున్నప్పుడు, బలహీనతలు వచ్చినప్పుడు, అప్పుల బంధకాలు చుట్టుకొని ఉన్నప్పుడు, పనులు లేనప్పుడు, ఉద్యోగాలు లేనప్పుడు, అందరూ నిన్ను ద్వేషించినప్పుడు, అందరూ నిన్ను అవమానపరిచినప్పుడు, నీ పరిస్థితి చిన్న భిన్నముగా ఉన్నప్పుడు నీవు దేవుని నమ్ముతున్నావా లేదా అనే సంగతి అక్కడ పరీక్షించబడుతుంది. హల్లెలూయా. యోబుకు వచ్చినాయి సమస్యలు. వచ్చినప్పుడు ఏం చేస్తున్నాడు ఆయన దోణి మీద అలలు కొడుతున్నాయి, వరదలు వస్తున్నాయి, అవే ఆస్తులన్నీ పోతున్నాయి, పిల్లలు పోయినారు, ఇల్లు కూలిపోయింది, భార్య కూడా ఒక అల లెక్క ఎగిసి పడుతున్నది. హల్లెలూయా. ఒక మాటల లెక్క వస్తున్నాయి భార్యలో నుంచి, అంటే దగ్గరలో నుంచి కూడా అలలు పడతాయి. నువ్వు నమ్మిన వాళ్ళే ఎప్పుడు నన్ను గాయపరచరు అనుకున్న వాళ్ళే గాయపరిచే పరిస్థితులు కూడా వస్తాయి. హల్లెలూయా. కానీ నీవు తెలుసుకోవాల్సిన సత్యం ఏంటో తెలుసా? నా చిన్న దోణిలో ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడు. హల్లెలూయా. నా చిన్న దోణిలో యేసయ్య ఉన్నాడు. యేసయ్య ఉన్న దోణి మీద ఎన్ని అలలు వచ్చినా, వరదలన్నీ వచ్చినా నువ్వు వణకకూడదు. అలలన్నీ వచ్చినా నువ్వు అదరాల్సిన అవసరం లేదు. ఎవరైనా అడిగితే ఏం చెప్పాలా? ఎందుకు నువ్వు భయపడతలే? ఎందుకు నీ ధైర్యానికి కారణం ఏంటంటే, మా తాత చెప్పిండు, మా నాన్న చెప్పిండు. అరే ఇన్ని అప్పులైనా కూడా ఇంత ధైర్యంగా ముందుకు పోతున్నావు అంటే, నాకు 4 ఎకరాలు ఉన్నది, 1 ఎకరం అమ్మేస్తే మొత్తం అప్పులు పోతాయి, అదే నా ధైర్యం అంటాడు వాడు. వాడేమంటాడు, నేను నేర్పకపోతే నా కుమారులు మంచిగా ఉద్యోగాలు చేస్తున్నారు, వాళ్ళైనా నేర్పుతారు, అందుకే నేను నిశ్చింతగా ఉన్నా. నా ఏవి నీకు ధైర్యాన్ని పుట్టించలేవు. కానీ నువ్వేం చెప్పాలో తెలుసా?
నా చిన్న దోణిలో నా జీవితంలో ఎవరున్నారో తెలుసా? యేసయ్య ఉండగా నాకు దిగులు లేదు, భయం లేదు. హల్లెలూయా. అయితే ఈ శిష్యులు యేసయ్యను నమ్మినారని చెప్పేసి అంటున్నారు తప్ప, నమ్ముతున్నావా అంటే నమ్ముతున్నానని చెప్పేసి బావుగా తలలు ఊపుతారు. కానీ శ్రమలు వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, అసలు మరణం అనేది నీకు నీ పొలిమేరలకు వచ్చినప్పుడు, నీ దగ్గరకు వచ్చినప్పుడు అర్థమవుతుంది నువ్వు దేవుణ్ణి ఎంతగా ప్రేమిస్తున్నావు అనేది. హల్లెలూయా. దేవుని ఎంతగా నమ్ముతున్నావు అనేది, దేవుని మీద ఎంత విశ్వాసం ఉంచినావు అనేది. శిష్యులు అంటున్నారు, నీవు లేకుండా నేను ఉండలేనయ్యా అంటున్నారు. కానీ ఆయన కార్యాలు చేస్తున్నప్పుడు, ఆయన స్వస్థతలు చేస్తున్నప్పుడు బావుగా దేవుని స్తోత్రం చెప్పినారు. కానీ అలలు వచ్చి దోణి మీద కొడతా ఉంటే, ఇరుకులు వచ్చి పడతా ఉంటే ఏమంటున్నారు? బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనేది. ఎవరికి చింత లేదని అంటున్నారు? దేవుని మీద విసుగుపడుతున్నారు, దేవుణ్ణి క్వశ్చన్ చేస్తున్నారు. ఏమని? అయ్యా మేమేమైపోతున్నాం? నశించిపోతున్నాం. చాలామంది ఇలా ప్రార్థన చేస్తారు, నేను చచ్చిపోతున్నానయ్యా, నేను పాడైపోతున్నాను, నా పరిస్థితులు బాగలే, నీకెందుకు ఆలోచన పడతలేదు నా మీద? నీకు ఫస్ట్ ఆలోచన ఉన్నదా దేవుని మీద? మొదటగా ఈ మాటలు మాట్లాడేటోడు అసలు దేవుని నమ్ముతున్నట్టు కాదు. దేవుని నమ్మిన వాడైతే నా దోణిలో నా దేవుడు ఉండగా నేనెందుకు దిగులు పడాలి? ఒకవేళ నేను చచ్చిపోయాను అనుకో, ఎడిపోతా? దేవుని సన్నిధికి వెళ్ళిపోతా. బ్రతికితే ప్రభు కోసం బ్రతుకుతా. హల్లెలూయా. కాబట్టి ఏది ఏమైనా కానీ నేను యేసయ్యతో ఉన్నాను కాబట్టి నాకు భయం అవసరం లేదు, దిగులు అవసరం లేదు. ఎవరి దోణి కొడుతున్నాయి మరి యొక్క అలలన్నీ? యేసయ్య ఏ దోణిలో అయితే పడుకున్నాడో, శిష్యులు ఏ దోణిలో ఉన్నారో ఆ దోణి మీద మాత్రమే పడుతున్నాయి. కానీ నీతిమంతునికి కలుగు ఆపదలట అనేకములు, కానీ వాటన్నిటి నుండి యెహోవాయే వానిని విడిపించును. దేవుడే విడిపిస్తాడు కదా. నీకెందుకు బాధ? నీకెందుకు వేదన? టెన్షన్ పడుతూ ఉంటుంటే దేవుడు అంటున్నాడు, అప్పుడు ఆయన 40వ వచనము, అప్పుడు ఆయన మీరెందుకు భయపడుతున్నారు, మీరింకనూ నమ్మిక లేకయున్నారా అని వారితో చెప్పాను. హల్లెలూయా. అంటే వారికి ఏం లేదు, దేవుని మీద ఇంకా నమ్మకం లేకుండానే ఉన్నారు. నమ్మకం లేకుండానే ఉన్నారు. ఏమని? నా దోణిలో దేవుడు ఉండగా నాకు చింతలు అవసరం లే. అందుకే దేవుడు అంటాడు, నీ చింత యావత్తు ఆయన మీదే. వీళ్ళు చింత యావత్తు ఆయన మీద వేసినారా? నీ భారము, నీ పనుల భారము యెహోవా మీద మోపము అని దేవుని వాక్యం సెలవిస్తున్నది. ఒకవేళ వీళ్ళ ప్రాణాత్మ శరీరాలను ఇప్పుడు యేసయ్యకు సమర్పించినారా నమ్మకంతో? దేవుని మీద నమ్మకం ఉంటే సమర్పించేవాళ్ళు. సమర్పించిన ఏం చేసేవాళ్ళు? అయ్యా ఒకవేళ చచ్చిపోయినామా ఈ అలలల్లా నీ దగ్గరికే వస్తాం, ఒకవేళ బతికినామా నీ కోసం నీ సువార్త ప్రకటిస్తాం. హల్లెలూయా. కానీ వీళ్ళకి ఏమన్నా తెలుసా? వీళ్ళకి ఆ నమ్మకం లేని స్థితిలో ఉన్నారు. కాబట్టి ఏమంటున్నారు? అయ్యా బోధకుడా, నీకు చింత లేదా? నీకు బాధ లేదా? పాస్టర్ మా కోసం మీకు ఆలోచన లేదా? మా కోసం మీరు ప్రార్థన చేస్తలేదా? అందుకే మాకు ఇన్ని శ్రమలా, అందుకే మాకు ఇన్ని ఇబ్బందులా? నో, అసలు నీకు నమ్మకం లేదు మొదటగా. హల్లెలూయా. దేవుని నీ యొక్క హృదయంలో చేర్చుకున్నావు, కానీ ఆ దేవుని మీద నువ్వు విశ్వాసం ఉంచట్లే. హల్లెలూయా. ఆ దేవుని నువ్వు నమ్ముతలే. చర్చ్కి మాత్రం వస్తున్నావు, పాటలు పాడుతున్నావు, ప్రార్థన చేస్తున్నావు పై రీతిగా. కానీ నిజంగా నమ్మకం ఉన్నవాడైతే అసలు అలలు వచ్చినా, ఏవి వచ్చినా, సమస్యలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఏదొచ్చినా కూడా ఏం చేయడు? భయపడడు. హల్లెలూయా. నిశ్చింతగా ఉంటాడు. ఎందుకంటే నా భారము, నా పండ్ల భారం యెహోవా మీద మోపేసిన. ఇక నాకెందుకు వేదన? నాకెందుకు ఇంతగా ఆలోచన? నా పిల్లల కోసం ఇంతగా నాకెందుకు ఆలోచన? ప్రభు చూసుకుంటాడు. హల్లెలూయా. కానీ వాళ్ళు ప్రభు చూసుకుంటాడని లేదు. కానీ నువ్వు ఎందుకు, నీకు చింత లేదా? మేము ఆగమైపోతున్నాం, మేము నశించిపోతున్నాం, ఇలా మునిగి చచ్చిపోయేటట్టున్నాం మేము. ఈరోజు నీకు భయంకరమైన అలలు రావచ్చు. వాళ్ళు వచ్చి అప్పుడు లేపినప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? ఒక్క మాటతో తుఫానుని ఏం చేసినాడు? గద్దించినాడు. ఒక్క మాటతో.
గాలిని గద్దించగానే నిమ్మలం అయిపోయింది. అప్పుడు ఏమంటున్నారు, ఈయనకు లోబడుతున్నాయింది గాలి తుఫాన్లు కూడా. అంటే మరి ఇన్ని రోజుల కాంచి గాలిని చేసింది ఈయనే, తుఫాన్ను చేసింది ఈయనే, సమస్తాన్ని కలుగజేసిన వాడు ఈయననే అనేది వీళ్ళు నమ్మినారా? నమ్మలే. ఈరోజు సమస్యలు దేవునికి తెలవకుండా వస్తున్నాయా? నీ మీదకి వచ్చే రాళ్ళు నువ్వేటి, రాళ్ళు నీకు తెలవకుండా దేవునికి తెలవకుండా వస్తున్నాయా? దేవునికి తెలవకుండా ఏది రావట్లే. హల్లెలూయా. దేవుని అనుమతితోటే వస్తాయి. అయితే దేవుడు వాటిని గద్దించగలిగిన సామర్థ్యం కలిగిన వాడని విశ్వాసముతో నమ్మికతో నీవు ఉండగలిగితే నిశ్చయముగా గమ్యానికి క్షేమంగా చేరతావు. హల్లెలూయా. మరి వారి భయానికి కారణమేంది, వారి ఆందోళనకు కారణమేందో తెలుసా? వారు దేవుని మీద నమ్మకము ఉంచకపోవడమే. ఈరోజు నీ కుటుంబంలో కొంచెం పనులు కానీ, ఉద్యోగం కానీ, డబ్బులు ఇన్కమ్ రావాల్సినది కూడా కొంచెం ఆగిపోతే ఏమైపోతా ఉంటుంది? ఈ యొక్క దోణె ఇట్లా ఇట్లా అవుతూ ఉంటుందిగా, ఎప్పుడు మునిగి పడిపోతుందా అన్నట్టుగా ఉంటుంది. అంత బాధపడుతూ ఉంటారు. అందులో ఉన్న వీళ్ళు ఏమంటారో తెలుసా? అబ్బా, ఈ ఈ ఈ దెబ్బతోటి మా ఫ్యామిలీ అంతా డౌన్ అయిపోయేటట్టున్నది, నా ఆర్థిక వ్యవస్థ పూర్తిగా పాడవుతుందేమో, నా ఆరోగ్యం పూర్తిగా పాడవుతుంది అనుకుంటాడు. కానీ దేవుడున్నాడు, ఒక్క మాటతో గద్దించగలిగిన వాడు అని నువ్వు నిశ్చయముగా నమ్మే వ్యక్తివై ఉండాలి. హల్లెలూయా. నువ్వేం నమ్మాలి అంటే, నాలో ఉన్నవాడు, నా దోణిలో ఉన్నవాడు, నేను నమ్ముకున్నవాడు, నా పక్షమున ఉన్నవాడు ఒక్క మాటతో వాటిని గద్దిస్తాడు. ఒక్క మాటతో తుఫానును ఆపినవాడు నా సమస్యను ఆపగలుగుతాడు. ఒక్క మాటతో గాలిని ఆపగలిగిన వాడు. ఏలియా ఒక మాట ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాలు ఏం కురియలేదు, వర్షం కురవలే. ఒక్క మాట ప్రార్థన చేస్తే ఆకాశము నుంచి అగ్ని దిగి వచ్చింది. అంత బలమైన దేవుడు అని నువ్వు నమ్మితే, ఆయన నమ్మినాడు, నేను ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేస్తాడు అని ఒక నమ్మకం ఉన్నది కాబట్టి 450 మంది బయలు ప్రవక్తల ఎదుట ఛాలెంజ్గా నిలబడ్డాడు. అందుకని మీలో ఒంటరి అయిన వాడు 1000 మంది ఎగుతాడు, ఎన్నిక లేనివాడు బలమైన జనం అయిపోతాడు. ఈరోజు మనం ఒంటరిగా ఉన్నాం అనుకోవచ్చు, కానీ ఒంటరి కాదు, బలమైన జనముగా మార్చబడ్డాడు ఏలియా. మనము కూడా మార్చబడతాం. కాకపోతే ఈ పరిస్థితులన్నీ వచ్చినప్పుడు మనం ఇలా ఊగొద్దు. ఊగినావా అంటే ఇక నీ భయానికే చచ్చిపోతావు. ఆ దోణలో ఉండి నువ్వే సగం ఊగుతున్నావు అనుకో, ఆ నీళ్ళతోటి నిండేదేమో కానీ నీ ఊగుడికే అది మునిగిపోతుంది. నీ టెన్షన్కే నీ గుండె ఆగిపోతుంది, నీ టార్చర్కే. అందుకని ఇంకొక మాట చదువుకుందాం. మత్తయి సువార్త 14వ అధ్యాయము 28వ వచనము. పేతురు, ప్రభువా, నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచెను గాని గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేసాను. హల్లెలూయా. ఏం చేస్తున్నాడు పేతురు? ఎందుకు పేతురు మునిగిపోవాల్సి వచ్చిందంటే, ఏం చేస్తున్నాడంటే దేవుని సెలవిచ్చినాడు. దేవుడు ఏమని సెలవిచ్చినాడు? ఈయనకు నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. దేవుడు సెలవిచ్చినాడు. దేవుడు సెలవిచ్చిన మనిషిని సముద్రాలు ఆపుతాయా, తుఫాన్లు ఆపుతాయా? దేవుడు పిలుచుకున్న మనిషిని దేవుడు ఏమన్నాడంటే, రా నువ్వు నా దగ్గరికి అని అన్నాడు. ఈరోజు నిన్ను నన్ను మనందరిని కూడా దేవుడు పిలిచినాడు. మనం నడుస్తున్న క్రమంలో సమస్యలు వస్తే మనం ఏం చేస్తున్నాం? దేవుడు సెలవిచ్చినాడు అనే విషయాన్ని మర్చిపోయినావు. నన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడు, ఆయన నడిపిస్తాడు. ఆయన సముద్రాన్ని చేసిన వాడు కదా, సముద్రంలో నేనెట్లా మునిగిపోతా? ఈ లోకమంతా కూడా కలగజేసింది, భూమిని తయారు చేసింది ఆయనే కదా. మరి ఈ భూమి మీద నేను ఎందుకు నశించిపోతా? ఎందుకు నశించిపోతున్నాడు మానవుడో తెలుసా? అల్ప విశ్వాసి. హల్లెలూయా. యేసు అతని చేయి చాపి అతన్ని పట్టుకొని, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడుతువని అతనితో చెప్పాను. హల్లెలూయా. ఎందుకు మునిగిపోతున్నాడు ఒక మానవుడు? ఎందుకు భయపడుతున్నాడు? ఎందుకు మునిగిపోతున్నాడు? ఎందుకు నష్టపోతున్నాడు అంటే అల్ప విశ్వాసం. విశ్వాసం ఏం లేదు,
అధికంగా లేదు, అల్ప విశ్వాసం. అట్లట్లా పైన అన్నమాట, పైన పైన భక్తి, అల్ప విశ్వాసము. హల్లెలూయా. అల్ప విశ్వాసం ఆయనను ఏం చేస్తున్నది? నీళ్ళల్లా ముంచేస్తున్నది. ఈరోజు నీకు దేవుని మీద కూడా అల్ప విశ్వాసం, నిండు స్థిరమైన మనసు లేదు, సందేహపడడం. నడుస్తానా నేను? నా దురాత్మ వదులుతుందా? నా రోగం పోతుందా? నా పరిస్థితి మారుతుందా? అసలు నేను ఖచ్చితంగా నేను గొప్ప స్థితిలో ఉంటానా? నేను ఆశీర్వాదకరంగా మారుతానా? ఇవన్నీ ఏంటి అన్నట్టు? ఏ మాటలు ఇవన్నీ? సందేహపూరితమైన మాటలు, అల్ప విశ్వాస సంబంధమైన మాటలు. నువ్వు విశ్వాసముగా ఉండాలి, కానీ బలమైన విశ్వాసం ఉంటే, నీకు స్థిరమైన విశ్వాసం నీకుంటే బలమైన కార్యాలు నీ జీవితంలో జరుగుతాయి. కానీ ఆయన పిలిచింది విన్నాడు. ఈరోజు మనం కూడా పిలిచింది విన్నాం, తల ఊపినాం. దేవుడా నీతో పాటు ఊపిరి ఆగే వరకు నీతోనే జీవిస్తారు. ఎక్కడి నుంచి? ఊపిరి ఆగేవాది కాదు, డబ్బులు రావడం ఆగిపోతే చాలు, పనులు ఆగిపోతే చాలు, అనుకున్నవి జరగకపోతే చాలు. అధిక విశ్వాసం పోయి అల్ప విశ్వాసం అవుతున్నది. జాగ్రత్త. పేతురు దేవుడు పిలవగానే అయ్యా వచ్చేస్తా అన్నాడు. అవకాశం ఇస్తావా అంటే దేవుడు ఇస్తున్నాను వచ్చేరే బాబు అన్నాడు. దేవుణ్ణి కూడా మనం కొన్ని అవకాశాలు అడుగుతాం. దేవుడా నేను పని చేయగలుగుతానంటే చేయరా బాబు అంటాడు. చేయి నీకు సక్సెస్ వచ్చేస్తుంది అంటాడు దేవుడు. అనగానే వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఇమీడియట్లీ మొదలు పెడతారు. మొదలుపెట్టి కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత గాలి తుఫాన్ లాంటి సమస్యలు, కొన్ని నష్టాలు వస్తాయి. ఆ వ్యాపారంలో కొన్ని ఇరుకులు వస్తాయి. రాగానే ఏం చేస్తారు తెలుసా? ఇక అల్ప విశ్వాసము, ఇక నేను మునిగిపోతా కావచ్చు, నా పెట్టుబడి అంతా లాస్ అవుతుంది కావచ్చు, ఇక నా జీవితం అంతా ఆగిపోతుంది కావచ్చు అని ఇక భయము దిగులు జడిస్తూ ఉంటాడు. ఎవరిలో ఉండే లక్షణం ఇది? అల్ప విశ్వాసిలో ఉండే లక్షణము. హల్లెలూయా. దేవుని మీద విశ్వాసము, స్థిరమైన విశ్వాసం లేదు. మళ్ళీ ఏమంటాడు ఇప్పుడు? వీడి అల్ప విశ్వాసం వల్ల మునిగిపోయి దేవుడే చేయమన్నాడు ఈ పని. ఆ పనులు ఎవరు మొదలు పెట్టమన్నారంటే పాస్టరే ప్రార్థన చేసి చెప్పిండు మొదలు పెట్టమని, అందుకని మొదలుపెట్టిన. మరి దేవుడే పిలిచిండు ఈయనను కూడా. దేవుడా ఆయన వచ్చేమన్నాడు? దేవుడా నేను రావాలా, నీళ్ళ మీద నడవడానికి నాకు అవకాశం ఇస్తావా అంటే నువ్వు కూడా అన్నావు, అయ్యా ఈ పని చేయడానికి నాకు అవకాశం ఉన్నదా అని పాస్టర్ దగ్గరికి వచ్చి అడిగితే ఆయన ప్రార్థన చేసి విశ్వాసంగా మొదలుపెట్టి ముందుకు నడువు అని అంటాడు. మనడు అప్పుడు మనం తల బాగా ఊపేసి సరే అని చెప్పేసి మొదలు పెడతాడు. కొంచెం ముందుకు పోగానే ఏదో సమస్య వస్తుంది. జీవితం అన్నప్పుడు సమస్యలు రావా? సముద్రం అన్నప్పుడు అలలు రాక మానవు. అయ్యా నేను ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోవచ్చా? పాస్టర్ ఏమంటాడు? ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చా అంటే చేసుకోవచ్చురా బాబు, పర్లేదు, దేవుని చిత్తం బాగానే ఉంది అని అంటాడు. సెలవు ఇచ్చేసిండు. దేవుడు సెలవిస్తున్నాడు అనగానే మనోడు మొదలు పెడతాడు. కార్యక్రమం అంతా ముగిస్తున్నాడు. ఇక వీని అల్ప విశ్వాసాన్ని బట్టి వచ్చే సమస్యలకు ఎవరిని నిందలు చేస్తూ ఉంటాడు? దేవుని నిందిస్తూ ఉంటాడు. వీడి అల్ప విశ్వాసం, వీడికి సరిగా విశ్వాసం లేదు అంటే సమస్యను ఎదుర్కోనంత శక్తి లేదు. దేవుడే నన్ను పిలిచినాడు కాబట్టి, దేవుడే నాకు ఈ భార్యను ఇచ్చినాడు కాబట్టి, దేవుడే ఆమెకు మారు మనసు ఇస్తాడని నమ్ముతలేడు. అవిశ్వాసం లేదు. దేవుడే నాకు ఈ భర్తను ఇచ్చినాడు కాబట్టి ఆయనలో కూడా ఒక మార్పు జరుగుతుంది. దేవుడే నాకు ఈ కుటుంబాన్ని ఇచ్చినాడు కాబట్టి ఈ కుటుంబంలో నన్ను దీవెనకరంగా మారుస్తాడు అనే విశ్వాసం లేక ఏం మాట్లాడతారు తెలుసా? ఎందుకు పడ్డనో ఈ పాడుపడ్డ కొంపల, మావోడు ఎందుకు ఇచ్చిండు అని చెప్పేసి ఆ పాస్టర్ ఉన్నాడు చూసినావా, దేవుని చిత్తం అని చెప్పిండు మా అయ్యకు. ఆయన మాటలు పట్టుకొని ఈయన నాన్న ఇచ్చిండు. నీకు విశ్వాసం ఉంటే ఈ మాటలు వస్తాయా? ఆయన మొదలుపెట్టమంటారా మొదలుపెట్టిన పని, ఆయన ఉద్యోగం చేయమంటారా చేసిన, చేయమన్నాడు కరెక్టే, కానీ నీకు అల్ప విశ్వాసం ఉంచమన్నాడా? సమస్యలు రావని చెప్పినాడా? అమ్మా సమస్యలు రావని చెప్పినాడా? నీతిమంతునికి కాలు ఆపదలు అనేకములు వస్తాయి, ఒక్కటని చెప్పలే, అనేకాలు వస్తాయి. కానీ
నువ్వు దేవుని మీద విశ్వాసం కలిగి నువ్వు నడుచుకుంటే నువ్వు వాటికి భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు వాటికి ఆగిపోవాల్సిన అవసరం అసలే ఉండదు. హల్లెలూయా. అయిపోతున్నావు అంటే కారణం ఏందో తెలుసా? అల్ప విశ్వాసం. ఈ యొక్క మత్తయి సువార్త 15వ అధ్యాయంలో ఒక స్త్రీ ఉంటుంది, కానాను స్త్రీ. ఆమె విశ్వాసం ఎంత బలంగా ఉన్నది అని అంటే, ఎన్ని దెబ్బలు పడుతున్నాయి ఆమె మీద అంటే, ఆమె కుమార్తె దయ్యము బట్టి బాధించబడుతున్నదని చెప్పి ప్రభు సన్నిధికి వచ్చి వేడుకుంటా ఉంటే శిష్యులు అంటారు, కనీసం చూడని కూడా చూడరు. ఆయన యేసయ్య దగ్గరికి వస్తే శిష్యులు ఎందుకు వచ్చినావు అన్నట్టుగా కొంచెం గేలి చేసినట్టుగా మాట్లాడతారు, కొంచెం పక్కన పెట్టేస్తారు ఆమెను. హల్లెలూయా. అంటే ఆమె చెప్పే మాట కూడా వినిపించుకోరు, ఆమె సమస్య వినిపించుకోరు. యేసయ్యనేమో వచ్చి ఎవరితో పోలుస్తాడు? ఆమెను కుక్కలతో పోలుస్తాడు. పోలిస్తే ఆమె విశ్వాసం ఏమాత్రం కూడా తగ్గలే, బలమైన విశ్వాసం ఉంచింది దేవుని మీద. హల్లెలూయా. ఈ పేతురు అలా ఉంచలే. ఈరోజు నీవు అలా ఉంచితే, ఆ కానాను స్త్రీ వలె బలమైన విశ్వాసం ఉంచితే, నువ్వు ఏ విషయంలో విడుదల కావాలనుకుంటున్నావో దానికోసం నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఆమె కుమార్తె ఎప్పుడు చస్తుందో కూడా తెలియదు, ఆ దయ్యం ఎప్పుడు బట్టి ఇంకా బాధిస్తుందో తెలియదు. వదిలిపెట్టేసింది ఇంటికాడ. ఎక్కడికి వచ్చింది? దేవుని సన్నిధికి వచ్చింది. ఆయనను వేడుకుంటున్నది, అయ్యా నువ్వు ఒక్క మాట సెలవిస్తే నా కుమార్తె ఏమైపోతుంది? బాగా అయిపోతుంది అని విశ్వాసముతోడ వేచి ఉంటే, దెబ్బల మీద దెబ్బలు పడుతున్నాయి, అలల మీద అలలు పడుతున్నాయి. ఆ అలలకు భయపడలేదు. కానీ ఆమె విశ్వాసం ఏముంచింది తెలుసా? నేను యేసయ్య సమక్షంలో ఉండగా అలలెన్ని వచ్చినా నేను అదరను. బలహీనపరిచే వ్యక్తుల మాటలు ఎన్ని నా చెవులకు వినబడ్డా నువ్వేం చేయొద్దు తెలుసా? బలహీనపడద్దు. బలహీనపరుస్తున్నారు. యజమానుడు తినేది ఈ కుక్కలు లాంటి మీకు ఎందుకు వేస్తారన్నట్టుగా మాట్లాడితే ఏమంటుంది తెలుసా? యజమానుడి బల్ల మీద నుంచి పడే ఆ ముక్కలను కూడా కుక్క పిల్లలు కూడా తిని కడుపు నింపుకుంటాయి కదా. ఎంత విశ్వాసం చూడు. కానీ చాలామంది ఏమంటారు తెలుసా? ఏంది నన్ను కుక్కతోడు పోల్చిండ్రా పాస్టర్. దేనితోటి? నన్ను కుక్కతోడు పోలుతావా? నన్ను పందితోడు పోలుస్తావా? నన్ను దీంతోడు పోలుస్తావా? ఆయన పాస్టర్ ఎట్లయితాడు? ఆయన విశ్వాసం ఎట్లయితాడు? ఆయన ఇక విమర్శలు ఎక్కువ పెడతా ఉంటారు, వీళ్ళు ఎక్కువ పెట్టినట్టుగా. ఆమె ఏం పెట్టలేదు. ఏం చేస్తున్నా తెలుసా? ఇవన్నీ నాకు కొట్టే అలలు అనుకున్నది. దేవుని సన్నిధికి వచ్చిన ఆమెకు రాగానే స్వాగతం పలుకుతున్నారా? ఏం పలుకుతున్నాయి? సమస్యలే స్వాగతం పలుకుతున్నాయి. కొందరు అనుకుంటారు ప్రభు సన్నిధికి రాగానే ఇక దీవెనలే, ఇక ఆశీర్వాదాలు కాదు. కొన్ని సందర్భాలలో బలంగా నిలబడ్డప్పుడు, దేవుని దగ్గర నమ్మకంగా నిలబడ్డప్పుడు సమస్యలు చాలా వస్తాయి. యోబు అలా నిలబడ్డాడు కాబట్టి చాలా సమస్యలు వచ్చినాయి. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు బలంగా నిలబడ్డారు కాబట్టి అగ్నిగుండం పరిచయం అయింది. బలంగా నిలబడని వాళ్ళకు మంచిగానే ఉన్నారు. బలంగా ఎవడైతే నిలబడ్డాడో ప్రభు కోసం ఏమొచ్చింది వాళ్ళకు? అగ్నిగుండం పరిచయం అయింది. కానీ అగ్నిగుండంతో పాటు ప్రభువు కూడా పరిచయం అయినాడు వారి పక్షాన. హల్లెలూయా. అగ్నిగుండమే కాదు, అలలే కాదు, ప్రభు కూడా నీ పక్షాన ఉన్నాడన్న సంగతి మర్చిపోకు. వాళ్ళు అంటారు, మా దేవుడు మమ్మను రక్షించినను రక్షించకపోయినను. చాలామంది ఏమంటారు? మా దేవుడు విడిపిస్తే ఆశీర్వదిస్తే దేవుడు, పెడితే పెళ్లి కోరుతావు, లేకపోతే సాగు కోరుతావు. నువ్వు విశ్వాసం ఎట్లా? పెడితేనేమో డాడీ అవుతాడు, లేకపోతే శత్రువు అవుతాడా? పెడితే తల్లి అవుతుంది, లేకపోతే లేదా? అది కాదు. పెట్టినా పెట్టకపోయినా, కష్టం వచ్చినా నష్టం వచ్చినా, అవమానపరిచినా గాయపరిచినా, నిందించినా సంతోషింపజేసిన, ఆశీర్వదించినా శపించిన, ఏది ఏమైనా కానీ నేను నీకోసమే బ్రతుకుతాననేది నిజమైన క్రైస్తవుని లక్షణం. నిజమైన క్రైస్తవుని లక్షణం అలా ఉంటుంది. అయితే ఈ యొక్క కానాను స్త్రీ కూడా ఏమొస్తున్నాయి ఆమె మీదకి? అలలు వచ్చి పడుతున్నాయి. యేసయ్యనే అంటున్నాడు, ఎందుకు వచ్చినావు అమ్మా అనవసరంగా అంటున్నాడు. ఒకవేళ నిన్నే నేను ఆ మాట అంటే, పాస్టరే అట్లా అన్నాక ఉంటాం చర్చిలా.
అంటే వీళ్ళు ఏం చూస్తున్నారంటే ఎప్పుడు పాస్టర్లో నుంచి నన్ను కొంచెం హేట్ చేసినట్టుగా మాట వస్తుందా, ఆ మాటను పట్టుకొని ఇక చర్చ్ మానేద్దామని చూస్తున్నాడు. అవకాశం కోసం చూస్తున్నాడు అన్నట్టు. కానీ ఏ హెచ్చరించే మాట వచ్చినా, ఏది నన్ను సరిచేసే మాట వచ్చినా, ఏది నన్ను బుద్ధి చెప్పే మాట వచ్చినా, ఇది నా మంచి కోసమే అని ఎవరైతే గమనిస్తారో వాళ్ళు నిశ్చయముగా మేలే పొందుకుంటారు. హల్లెలూయా. అయితే కానాను స్త్రీ అలలొచ్చి శిష్యులు వచ్చి ఒక మాట అన్నారు. ఏసై వచ్చి ఏమన్నా మంచిగా మాట్లాడతాడు కావచ్చు. దేవుడు సన్నిధి అసలు దుఃఖంతో వచ్చిందా, ఆమె సంతోషంతో వచ్చిందా? దుఃఖంతో, తన కుమార్తె బాగాలేదని దుఃఖంతో వచ్చింది. దుఃఖముతో వచ్చిన ఆమెకు ఎదురవుతున్నాయి ఏంటో తెలుసా? స్వాగతం. స్వాగతం లేదు. ఏం స్వాగతం పలుకుతున్నాయి? సమస్యలు. అసలు నేనే సమస్యతో వచ్చినారా బాబు అంటే యేసయ్య సన్నిధికి వస్తే కూడా మరలా సమస్యలు ఎదురవుతున్నాయి. కానీ ఆమె ఏం విశ్వాసం వచ్చింది తెలుసా? యేసయ్య సన్నిధికి వచ్చి ఉండగా నా ప్రతి సమస్యను దేవుడు తీరుస్తాడు. హల్లెలూయా. నేనున్నది దేవుని సమక్షంలో కాబట్టి నేను అల్ప విశ్వాస అయితే ఏం చేసేదో తెలుసా? ఇంత దూరం వస్తే, ఇంతగానో దేవుడు ఏమైనా మేలు చేస్తాడని వస్తే, ఇంతగానో పాస్టర్ గారు ఏమన్నా నన్ను కొంచెం ఓదారుస్తారని మన వస్తే, ఆయనే తిట్టకుండా తిడుతున్నాడు. భర్త తిట్టింది ఇంటికాడ. చర్చికి వచ్చింది. రాగా నేనేం చేస్తా తెలుసా? అప్పుడప్పుడు నేను దమ్మరుచుకుంటా. ఇంకా చూసుకో ఏమనిపిస్తుంది? ఈంత చర్చికి ఎందుకు వచ్చిండ్రు అసలు? ఆమె అట్లా అనుకుంటలే. హల్లెలూయా. ఏమంటున్నా తెలుసా? అందరు నన్నే తిడుతున్నారంటే ఇంకా నేను బలంగా ఉండాల్సినది కావచ్చు, ఇంకా నేను సరి చేసుకోవాల్సినవి ఉన్నాయి కావచ్చు అని గమనించింది. శ్రద్ధగా అక్కడనే నిలిచినది. చూస్తా ఉన్నా. దేవుడు చూసి ఆమె విశ్వాసం చాలా గొప్పదని గమనించి, నీ మనసులో ఏం తలుసుకుంటున్నావో అలాగే నీకు జరుగుతుందమ్మా. ఈరోజు నీ మనసులో ఏం తలుసుకుంటున్నావో, ఏ మేలు కావాలని తలుసుకుంటున్నావో, ఏ క్షేమం కావాలని నీ కుటుంబానికి, ఏ ఆరోగ్యం కావాలని నీ యొక్క శరీరానికి, ఏ మంచి పరిస్థితులు, ఏ ప్రతికూల పరిస్థితులు పోవాలి, అనుకూల పరిస్థితులు రావాలని నువ్వు ఏది తలుసుకుంటున్నావో ఆ నీ మనసులో ఉన్నాయన్నీ కూడా దేవుడే సఫలం చేస్తాడు. హల్లెలూయా. అందుకే అంటున్నాడు అల్ప విశ్వాసం ఉండొద్దు. కొద్ది విశ్వాసం అయితే ఏం చేసేది తెలుసా? నిండుకుండనట ఏం కాదు, తొక్కులుతుందా? తొంకులదు. ఈ సగం కుండల నీళ్ళు కొన్నే పోసుకుంటారు. ఇట్లా పోతా ఉంటారు. మెట్ల మించు కనుక సగం కుండలో నీళ్ళు తీసుకొని దిగుతున్నావు అనుకో, ఏమవుతుందో తెలుసా? ఆ సగం నీళ్ళే ఉన్నాయి కావచ్చు, ఈ మెడనారాలు ఎప్పుడో పట్టేసుకుంటాయి. లెఫ్ట్ చూసేటోడు రైట్ చూస్తూ ఉంటాడు, రైట్ చూసేటోడు బ్యాక్ చూస్తూ ఉంటాడు. ఎందుకు మరి? అల్ప విశ్వాసం ఉన్నోడు పరిస్థితి కూడా అదే అమ్మా. అల్ప విశ్వాసం పరిస్థితి అదే. విశ్వాసమే ఉన్నది వీనికి, కానీ ఏ విశ్వాసం? అల్పం, కొంచెం అల్పమైన అల్పాహారము. పొద్దున తినేదాన్ని బ్రేక్ఫాస్ట్ని ఏమంటారు? అల్ప ఆహారం అంటే తక్కువ మోతాదు ఆహారం తీసుకో, ఏం కాదు పొద్దున పూట. కానీ తక్కువ మోతాదు విశ్వాసం ఉంటే ఈ మెడలు పట్టుకునే పరిస్థితి. మెడలు పట్టేసుకుంటాయి. నిండుకుండున్నది అనుకో, నీ తల ఎప్పుడు కూడా కదలదు. హల్లెలూయా. నీ జీవితం కదలదు. అదే నిండు విశ్వాసం ఉంటే ఆశీర్వాదాన్ని పొందుకునే పోతావు తప్ప మునిగిపోవు. అని అంతకుముందు ఏమొస్తున్నాయి? ఈ అలలు వచ్చినప్పుడు నిండు విశ్వాసం కలిగినోడు, నీ పిల్లలు ఎప్పుడైతారా కారా, నీ ముఖానికి ఉద్యోగం చేస్తావా, నీ ముఖానికి ఇల్లు కడతావా, నీ ముఖానికి నువ్వేం చేస్తావు, నువ్వు మాట్లాడలేవు, నీ వల్ల కాదు. బలహీనపరిచే మాటలు వచ్చినప్పుడు ఇక కళ్ళమని నీళ్లు తుడుచుకుంటూ బాధపడుకుంటూ ఈ దేవుని నమ్ముకుంటూ ఆ దేవుని దగ్గరికి పోతే కూడా వచ్చే మాటలు అవే. ఆ చర్చి వాళ్ళన్నా మంచిగా ఆదరిస్తారంటే చర్చి వాళ్ళు కూడా అట్లనే మాట్లాడుతున్నారు. ఇంటి పక్క ఉంటాడు అందరు అట్లనే మాట్లాడుతున్నారు. ఎందుకో తెలుసా? నువ్వు దేవుని మీద ఇంకా బావుగా ఆధారపడాలనే ఉద్దేశంతో. సమస్యలు నీకు చుట్టుముట్టినప్పుడు ఎందుకు ముడతాయి? అప్పుడప్పుడు నువ్వు దేవుని మీద ఇంకా ఆధారపడాలి. దేవుడు ఏమనుకుంటున్నాడంటే కానాను స్త్రీ విషయంలో
ఇంకా నా మీద నువ్వు ఆధారపడాలని కొంచెం టైట్ చేసినాడు స్క్రూ కొంచెం టైట్ చేసినా కూడా ఆమె ఏం చేస్తుందో తెలుసా, నువ్వు ఎంత టైట్ చేసినా నేను మాత్రము కదలను కన్నీటి ప్రార్థన నుండి, కదలను ప్రభు సన్నిధిలో నుంచి. ఇట్లా తీర్మానం చేసుకోవాలి నువ్వు. వాళ్ళు అన్న మాటలకు భయపడి బాధపడి, ఎవడు భయపడతాడు? అల్పవిశ్వాసి బాధపడతాడు, అల్పవిశ్వాసి భయపడతాడు. విశ్వాసం ఉన్నవాడు ఏం చేస్తాడు తెలుసా, వీటికి భయపడాల్సిన కాలం కర్మ నాకేం పట్టింది, నేను నమ్మిన దేవుడు బలమైన వాడా, లోకంలో ఉన్న వానికంటే నాలో ఉన్న దేవుడు గొప్పవాడు కదా, నాకు సెలవిచ్చి పిలిచింది ఆయనే కదా, నిశ్చయముగా మన రోగములను భరించింది ఆయనే కదా, నీళ్ళ మీద నడువమంటే నడుస్తానంటే ఆజ్ఞ ఇచ్చింది ఆయనే కదా. ఇట్లా అడుగుతున్నారు ఎవరన్నా? దేవుడా నువ్వు పిలిచినావు, నిన్ను నడుస్తున్నా, నిజంగా నువ్వు మునుగవు. హల్లెలూయా. ఈరోజు పరిచర్యలో నేను అదే చెప్తా, దేవా నువ్వు నన్ను పిలిచినావు, నేను పరిచర్యను ప్రారంభించిన నీ నామంలో. పరిచర్య నాది కాదు, నీది. నీ పరిచర్య, నీవు రక్తము పెట్టి స్వరక్తం ఇచ్చి సంఘాన్ని కొనుక్కున్నావు, దాన్ని కాయడానికి నన్ను నియమించినావు. కాబట్టి నేను నిన్ను బట్టి నడవాలి, ఆయనను బట్టి ధైర్యం తెచ్చుకోవాలి. అయ్యో ఈ పరిస్థితుల నుంచి నేను బయటకు వస్తానో రానో, ఇది అల్ప విశ్వాసం, ఇది సందేహపూరితమైన జీవితం. ఏమనాలో తెలుసా, నన్ను పిలిచిన వాడు ఆయనే కదా. అయ్యో ఈ పనిలో నాకు లాభం ఉంటుందో లేదో, నష్టం వస్తుందేమో, ఇది అల్ప విశ్వాసి మాట్లాడే మాట. దాని ద్వారా నీకు భయం కలుగుతుంది. అందుకనే బలమైన విశ్వాసాన్ని కలిగి ఉండు. హల్లెలూయా. విశ్వాసం అంటే ఎలా ఉంటుందో తెలుసా, నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమై ఉన్నది, అదృశ్యమైనవి యున్నవనుటకు రుజువునై ఉన్నది. హల్లెలూయా. కనబడని దాన్ని కూడా ఏం చేయాలా, జరుగుతుంది అని నమ్మాలి. కనబడని దాన్ని కూడా నమ్మితే, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము. అబ్రాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. హల్లెలూయా. ఎవరిని నమ్మినాడు? దేవుని నమ్మినాడు, అది అతనికి నీతిగా ఎంచబడ్డది. పిల్లల విషయంలో భయంకరమైన పరిస్థితులు వచ్చినా కూడా ఎక్కడ భయపడలే, ఎక్కడ సందేహపడలే. ఏమనుకున్నాడు తెలుసా, నేను నిజమైన దేవుణ్ణి సేవిస్తున్నా, నిశ్చయముగా తన నిర్ణయ కాలంలో దేవుడు నాకు మేలు చేస్తాడు. హల్లెలూయా. ఆయన కలిగి ఉన్న భక్తి ఆయనకి ఏం పుట్టించింది? అందుకే యోబు అంటాడు, యోబు గ్రంథంలో ఉంటుంది ఒక మాట, నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా. నువ్వు నిజంగా దేవుని మాటల మీద నమ్మకం ఉంచుకుంటే నీకేమొస్తుంది? ధైర్యం వస్తుంది, భయం ఉండదు, పిరికితనం ఉండదు. ఎందుకో తెలుసా, మన దేవుడు మనకి ఏ ఆత్మనిచ్చినాడు? ఇంద్రియ నిర్గమము కలిగిన ఆత్మనే ఇచ్చినాడు, కానీ పిరికితనము కలిగిన ఆత్మని ఇయ్యలే. నువ్వు భయపడాలని దేవుడు కోరుకుంటలే. అల్ప విశ్వాసం ఉన్నోడు భయపడతాడు. విశ్వసిస్తున్నావా? భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకో తెలుసా, నిన్ను పిలిచింది ఆయనే, నీకు సెలవిచ్చింది ఆయనే, నిన్ను నడువమన్నది ఆయనే, నిన్ను పరిచర్య చేయమన్నది ఆయనే, నిన్ను పని మొదలు పెట్టమన్నది ఆయనే. ఆ భర్తను చేసుకోమని నిన్ను ఆయనే చెప్పిండు అనుకో, ఈడు ఎందుకని వచ్చిండ్రా, ఈయన ఎందుకని చేసుకున్నా అని అంటావా? నువ్వు ఎప్పుడైనా ఎందుకని చేసుకున్నా ఈయనను అని చెప్పేసి బాధపడతావా? బాధపడుతున్నావంటే కారణం ఏందో ఇక నువ్వు ఆలోచన చేసుకో. దేవుడు నాకు ఇచ్చిండు అని అనుకుంటే నువ్వేం చేయవు, దాంట్లో బాధపడవు, బలహీనపడవు. హల్లెలూయా. పేతురు అలలను చూసినాడు, సముద్రాన్ని చూసినాడు, గాలిని చూసినాడు, వణుకుతా ఉన్నాడు. దేవుడు అన్నాడు, అల్ప విశ్వాసి ఎందుకు భయపడుతున్నావు? భయం ఎవరికి కలుగుతుందమ్మా? అల్ప విశ్వాసులకు వస్తుంది భయం. బలమైన స్థిరమైన విశ్వాసులకు ఏముండదు? భయం ఉండదు. ఎన్ని సమస్యలు వచ్చినా. పౌలుకున్నది విశ్వాసం, బలమైన విశ్వాసం. అందుకనే ఆయన్ని చెరసాలలో వేసినా కూడా ఏం చేస్తలేడు? భయపడతలేడు. షడ్రక్ మేషక్ అబెద్దగోలకు ఉన్నది విశ్వాసం, భయపడతలేరు. అందుకే దానియేలుకున్నది విశ్వాసం. ఎందుకో తెలుసా, నా దేవుడు సెలవియ్యంది నేను సింహాల గుహలోకి రాను, నా దేవుడు సెలవియ్యంది
సింహాలు నన్ను తిననే తినవు. దేవుడు సెలవిస్తే తింటాయి కదా. నీవు కనుక వాడు ముంచేస్తున్నాడు నన్ను, వీళ్ళు నన్ను ముంచిను పాస్టర్. దేవుడు ముంచితే నువ్వు మునుగుతావు, దేవుడు నష్టం చేస్తే నువ్వు నష్టపోతావు. వాడేవాడు నిన్ను ముంచడానికి? గాలి ఏంది నిన్ను ముంచడేంది? దేవుడే ముంచాలనుకుంటే మునిగిపోతావు. అందుకనే వారికి వీరికి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. వారెవరో నిన్ను బ్లాక్మెయిల్ చేసిన మాటలు మాట్లాడితే నీ సంగతి చూస్తా పో. ఇక రోజు రాత్రి నిద్రే పట్ట దీనికి. ఏ వెరిఫికేషన్ పెడతాడు ఏమని తెలుసా? ఆయనకి ఏమన్నా వస్తాయా? ఎవడో ఉట్టిగానే అంటాడు, వస్తాయి. వాని నోట్లో నోరెందుకు పెట్టినవరు నువ్వు? కథం ఇక వణుకుతా ఉంటాడు. ఏటికి? 2 నిమ్మకాయలకు 2 మిరపకాయలకు ఇంత కుంకుమకు ఇంత పసుపుకు కొద్దంత ఇవన్నిటి కలిపేసే ముగ్గుకు. వీటికైనా భయపడేది? వీటికి నువ్వు భయపడాల్సిందేంది? ఈరోజు చాలా భయంకరంగా భయపడేది వేటికో తెలుసా? వీటికే. కత్తికి భయపడనోడు కూడా వాటికి భయపడతాడు. ఒక 2 నిమ్మకాయలను, ఒక 2 మిరపకాయలు, 2 మిరపకాయలు కొనుక్కొని మనం రోడ్డు ఎమ్మడి పోతున్నాం. మన ఇంట్లోకి తెచ్చుకుంటున్నాం, మనకు అవసరం ఉంది. సడన్గా దానికి ఒక హోల్ పడ్డది, మనం గమనించలే. ఆడ పడిపోయినాయి, రోడ్డు మీద పడిపోయినాయి. ఇంకా దాన్ని ఎట్లా తిరుగుతారో చూసినావా? ఇట్లా చూసుకుంటూ పోతా ఉంటారు. ఒక కొడుగుడు పెడితే ఇంకా అదొకటి, కొబ్బరికాయ పెడితే ఇంకా పెద్దగా అయిపోతుంది. సడన్గా వాడు 10 కొబ్బరికాయలు తీసుకుపోతున్నాడు, ఆ కవర్లోంచి వాడు ఊడిపోయి జారిపోయి పడ్డది. ఇక మనం అదే రోడ్లో పోతున్నాం అంటే ఏమవుతుంటుంది? అమ్మో ఎవడు చేసినాడు కదా, తీసేసినట్టారు. ఏంటి తీసేసేది? తీసేస్తే నువ్వు తీసేయాలా? హల్లెలూయా. దేవుని నామములో మనిషిలో పట్టిన ఏవి కొబ్బరికాయలు కొట్టి ఇవి పెట్టి అవి పెట్టిగా తీసేది? క్రీస్తు రక్తము ద్వారా వాని పాపము తీసివేయబడుతుంది, వానిలో ఉన్న అపవిత్రాత్మలు తొలగించబడతాయి. వాటికి భయపడ్డాడు అంద్ర బాబు. ఎవడు భయపడతాడు తెలుసా? ఈ చక్కగా విశ్వాసం ఉంచున్నాడు, అవి అక్కడ ఉంటే ఇక్కడ నుంచే మారతాడు. ఏం తిట్లో పోతలేమంటే ఏమనుకున్నావు, ఎందుకు వచ్చిన కోసం మళ్ళీ మీద పడితే ఎక్కడ వచ్చింది బాధ. విశ్వాసం లేదు. ఒకరు ఏమన్నారు తెలుసా? ఈ విగ్రహాలు రిమూవ్ చేస్తే ఏందనుకుంటాను, అవి పెద్ద శాస్త్రాలు. ఏంది శాస్త్రం? అది శాస్త్రేంద్ర బాబు. మరి నువ్వు నమ్మింది ఎవరిని? జీవం కలిగిన దేవుణ్ణి. వాటికి భయపడాల్సిన అవసరం ఏమున్నది? ఒట్టివే అని దేవుడే చెప్పినాడు కదా. ఉన్నది ఉన్నది అంటే అననే ఉంటుంది, ఉంటుందిగా, పుడుతుంది అప్పుడే. అందుకని దయచేసి అది ఉన్నది అని నమ్మినంత దేవుడున్నాడు నాలో, దేవుడున్నాడని నమ్మేటోళ్ళు చాలా తక్కువ మంది. నేను గెలుస్తానో గెలవనో, పోనో, చేస్తానో చేయనో అని ఈ అపనమ్మకాలు, ఈ యొక్క సందేహాలు ఉండేటోళ్ళు బాగున్నారు. ఈ భయం అనేది ఆందోళన. కానీ ఖచ్చితంగా గెలుస్తా, ఖచ్చితంగా మేలు చేస్తాడు దేవుడు, ఖచ్చితంగా నాలో ఉన్నాడు గొప్ప, నువ్వు ఈ నమ్మకము ఈ ధైర్యం ఉండేటోళ్ళు తక్కువ. దేవుడు ఏమంటాడు మరి? నీతిమంతుడేట సింహము వలె ధైర్యంగా ఉంటాడు. అంటే పాస్టర్ ఇంకా మేము నీతిమంతులం అయితే కదా, మరి నువ్వు భయపడతాను అంటే నువ్వు నీతిమంతునివా నీతిమంతునివా? నీతిమంతుని వలె, నీతిమంతుడు ఎట్లుంటాడు? సింహం వలె ధైర్యం ఉంటుంది. సింహం కాదయ్యా, పిల్లికైనా భయపడతాను మేము. ఎందుకు పిల్లికి కూడా భయపడుతున్నావు? చిన్న సమస్యకు భయపడుతున్నావు అంటే నీలో ఉన్నది ఏంటిది? అవినీతే. క్రీస్తు రక్తంలో నువ్వు కడగబడితే నీకేముంటుందో తెలుసా? గొప్ప ధైర్యం ఉంటుంది. హల్లెలూయా. ఎందుకంటే బ్రతికితేనేమో దేవుని నామ ఘనత కోసమే ఇక్కడ బ్రతుకుతా. ఒకవేళ దేవుడు ఆజ్ఞాపిస్తే నా ప్రాణం పోయిందనుకో, పరలోక రాజ్యంలో నేను స్థానం సంపాదించుకుంటా. ఇంత నిరీక్షణ కలిగిన వాడు భయపడతాడా? నిన్ను చంపేస్తా అన్నాడు అనుకో, ఓకే, చచ్చిపోయినా రెడీగానే ఉన్నది నాకు ఇల్లు, బతుకున్నా రెడీగానే ఉన్నది. హల్లెలూయా. ఎక్కడ ఉంటే ఏంది? నేనిక్కడ ఉన్నా, నేనక్కడ ఉన్నా, నేనిక్కడ ఉన్నా, నేనక్కడ ఉన్నా, నేనెక్కడ ఉన్నా యేసయ్యతోనే,
నేనెక్కడ ఉన్నా యేసయ్యతోనే, నేనెక్కడ ఉన్నా యేసయ్యతోనే, నేనెక్కడ ఉన్నా యేసయ్యతోనే. హల్లెలూయా. బలమైన విశ్వాసమునోనికి, యథార్థంగా నీతిగా న్యాయంగా జీవించేటోడు ఏమంటాడు తెలుసా? నేను ఇక్కడ ఉన్నా, నేను అక్కడ ఉన్నా, నేనెక్కడ ఉన్నా కూడా యేసయ్యతోని, నేను ఇక్కడున్నా అక్కడున్న యేసయ్యతోటే. అలాంటప్పుడు ఇక్కడున్నప్పుడు వస్తున్న సమస్యలకు నేను మరణానికి భయపడాల్సిన అవసరం ఏమున్నది? మనుషులకు భయపడాల్సిన అవసరం ఏమున్నది? గౌరవిస్తా, కానీ భయపడాల్సిన అవసరం. నువ్వు భయపడాల్సింది ఒక్కరికి, నీకోసం ప్రాణం పెట్టి రక్తం గార్చి మరణించి తిరిగి లేచి మరలా నీ కొరకు రానయ్యున్న యేసు ప్రభువులకు నువ్వు భయపడుతూ బ్రతుకు. అంతేగాని అలలకు, సమస్యలకు, ఎవరో ఏమో అన్నారని, ఏదో చేస్తానని అన్నారని నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. అందుకని అల్ప విశ్వాసం తీసేసేయి, అధికమైన విశ్వాసాన్ని నింపుకోవాలి. అందుకని ఆ అధికమైన విశ్వాసం ఉన్న ఆ కుమార్తె, ఆ యొక్క స్త్రీ, కానాను స్త్రీ ఏం చేస్తున్నది? అక్కడనే నిలబడి ఉన్నది, కదలలే, కన్నీటితో అక్కడనే నిలబడ్డది. ఎందుకో తెలుసా? నేను ప్రభు సముఖంలో ఉన్నాను, నేను వీళ్ళ నుంచి వచ్చే మాటలకు భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు పోయే వరకు నీ బిడ్డ బతుకుతుంది అనుకుంటున్నావా అని ఒకరు అంటారు. అనగానే ఇంత దూరం వస్తే ఒక మేలుకరమైన మాట మాట్లాడతారనుకుంటే ఇట్లా మాట్లాడుతున్నారు ఏందని ఏడ్చిందా? లేదు, బ్రతికించే దేవుడి దగ్గరికి నేను వచ్చినాను. హల్లెలూయా. మరి మాటలు అవి నావి కావు, అలలు నావి కావు, శ్రమలు నావి కావు. ఆయన పట్టించుకోను. అలా పట్టించుకోలేదు కాబట్టి దేవుడు అన్నాడు, అబ్బా ఏం విశ్వాసం ఉన్నదమ్మా నీకు, సర్లే నీ మనసులో ఉన్నట్టుగా నీ కుమార్తెకి జరుగుతుంది అనగానే ఆమె వెళ్ళి ఇంటికి వెళ్ళి చూసేసరికి వాళ్ళ బిడ్డ చక్కగా తన పనులు తాను చేసుకుంటున్నాను. అమ్మా ఎప్పుడు బాగుపడ్డావు? పలాంటి టైంకు దేవుడు అన్నాడు, నీ మనసున్నట్టుగా జరుగుతుందని ఏ టైంకి అయితే చెప్పినాడో అదే టైంకు ఆమె కుమార్తె బాగుపడ్డది. అప్పుడు అనుకున్నది, ఆమె విశ్వాసమే ఆమె కుమార్తెను బాగు చేసింది. ఆమె మనసులో తలుసుకున్నట్టుగా జరిగింది. మరి నీ మనసులో తలుసుకున్నాయని జరుగుతలేవు అంటే నీకు విశ్వాసం చక్కగా లేదు, అల్ప విశ్వాసం. అదే కుండ ఎత్తుకొని పోతే, ఇది నిండుకుండా ఏం కాదమ్మా, తొంగలేదు. దేవుణ్ణి ఎట్లెత్తుకో? నిండుకి ఎత్తుకో, సగం సగం కాదు. సగం ఆ క్రమాలు ఉంటాయి, సగం ఈ క్రమాలు ఉంటాయి. అవ్వ కావాలి, గువ్వ కావాలి. మనోళ్ళకు ఒక బాధ ఏంటంటే, బొట్టు పెట్టుకొని మళ్ళీ ఆ పండుగల ఓడు, పద్యాల ఓడు, ఏసాలు వేసుడు అన్నీ చేసుకుంటూ కూడా ఏసయ్య దగ్గరికి రమ్మంటే ఫస్ట్ క్లాస్ వద్దు, కానీ అవన్నీ అనుమతించరు కదా. వచ్చిన బాధ అది. అంటే నిండుగా ఉండడం మనుషులకు ఏం చేత కాదు, నిండుగా ఉండడం చేత కాదు. మరి నీకు నిండుగా ఉండడం చాకపోతే దేవుడు నిండుగా ఏడ చేస్తాడు? ఆమెకు నిండు హృదయంతో వచ్చింది, నిండు మనసుతో వచ్చింది సన్నిధికి. నా మనసులో ఏది తెలుసుకున్నానో అది నా ప్రభు ఖచ్చితంగా చేస్తాడని పెట్టింది నమ్మకం, అంతే విశ్వాసం. ఇక భయపడుతుందా పక్క నుంచి వచ్చేటోళ్ళ మాటలకు? నువ్వు చర్చికి వచ్చినప్పుడు నా ప్రభు నాతో మాట్లాడతాడని వచ్చిన, దట్స్ ఆల్. ఎవడు నన్ను ఎలా చూసినా నాకు సంబంధం లే, ఎవరు నన్ను కించపరిచినా నాకు సంబంధం లే. నువ్వు అలా చూస్తే అదే గాలి తుఫాను లాంటి. గాలి అంటే మా ఇంటి మీద ఎప్పుడు గాలి వస్తలేదు పాస్టర్, గాలి కాదు, ఆ గాలి ఇదే గాలి. గాలి అంటే ఏదో సోకింది అనుకున్నాడు కాదు, అట్లాంటి వాళ్ళు కూడా వాడు అంటే చక్కగా చెప్పరు. ఏమంటారు తెలుసా? ఏదో గాలి దాకింది, గాలి దాకుడు ఏందో దయ్యం, అది సైతాన్ గాలి, దానికి ఒక పేరు. ఇప్పుడు తాకుతలేదా నాకు గాలి? సైతాన్ పట్టిందని చెప్పు సీదగా, ఏదో దురాత్మ ప్రభావం ఉన్నదని చెప్పు. గాలి తాకింది, గాలి మరి ఇప్పుడు కూడా తాకుతూనే ఉన్నది, మీ అందరికీ కూడా తాకుతూనే ఉన్నది. దయచేసి ఎట్లుంటాయి అన్నట్టు అంటే ఇంకా భాష మారలే. దేవుని సన్నిధికి వచ్చినా కూడా
మారలే భాష, మళ్ళీ అదే భాష, మాదే అదే వల్గర్ లాంగ్వేజ్. మార్పు చెందు జర, బాగుపడతావు. దయచేసి నేను వచ్చింది యేసయ్య సన్నిధికి, కాబట్టి ఈ తుఫాన్ లాంటి ఎన్ని కొట్టినా నేను వాటి వైపు చూడను. చాలామంది అంటారు, ఎవడు ఏం మాట అంటే వాళ్ళనే పట్టుకుంటాడు. దేవుడు ఏమంటాడు, వెనుకున్నవి మరిచి నువ్వు ముందుకు సాగు, అన్నీ మర్చిపో. పూర్వకాల సంగతులు వదిలిపెట్టేసి ఇప్పుడు ఏం చేయాలనో ఆలోచించమంటే గతం అంతా తవ్వుకుంటా ఇక్కడనే కూర్చుంటాడు. ఎవడే మాట అంటే వాడినే పట్టుకుంటాడు. కానీ జ్ఞానులు ఎవరిని చూసుకుంటూ వచ్చినారు? చుక్కాను చూసుకుంటూ బయలుదేరినారు అంతే. ఎవరేం చెప్పినా ఇన్లే, వాళ్లకు దేవదూత చెప్పింది చుక్కను, జోట్సాల్ చుక్కను చూసుకుంటూ బయలుదేరినారు. కరెక్ట్గా గమ్యం చేర్చబడ్డారు. నువ్వు దేవుణ్ణి చూసుకుంటా కనుక వస్తే నువ్వేం చెప్పాలి? ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు దేవుడు నాతో మాట్లాడినాడు, దేవుడు నాతో మాట్లాడతాడు, అందుకే వచ్చిన. నువ్వు వచ్చినాక అపవాది ఒక బాణాల మీద బాణాలు వేస్తూ ఉంటాడు. ఎత్తంటే ఏమనుకోవాలా? బాణం ఎట్లొస్తున్నది, ఎంత స్పీడ్ తోటి వస్తున్నది, ఎవడెత్తున్నాడు, వాడిని కంట్లో పెట్టుకొని నాకు సమయం రాదా? ఎదవా ప్లానింగ్ లేదు. నాకు టైం వచ్చినప్పుడు వానికి వేస్తా నేను బాణము, ఇంకా నేను పెద్ద బాణం వేస్తా, నీ ముఖం ఎత్తవు అని నేనంట. వచ్చి ఉన్న సమయాన్ని క్రమంగా ఉపయోగించుకో అంటే, టైం వచ్చినప్పుడు నీ సంగతి చెప్తారా అని అంటే నేను ఒక మాట అంట, పగ తీర్చుకునుట నీ పనా? నువ్వు ఇప్పుడే సంగతి చెప్తానని అంటే నిజంగా నీకు అసలు సమయం వస్తుందంటవా? నేను చెప్తా రాదని చెప్తా. ప్లీజ్ అట్లా ఇట్లా మీ మనసులో ఉంటే తీసి, నీ టైమే రాదు, ఇంకా లోపలికి అయితే అంటే టైం రాదుగా. ఎందుకు? నువ్వు ఒకరిని బాధ పెట్టడానికి కోసము ఎదురు చూస్తున్నావు అన్నట్టే కదా. అంటే టైం వచ్చినప్పుడు నీకు చూసుకుంటా నీ సంగతి. నాకు దేవుడు సమయం ఇయ్యాడు. దేవుడు ఎందుకు ఇస్తాడు? వాడిని ఆశీర్వదించడానికి ఇస్తాడు. ఒకవేళ ఇస్తే వాడిని క్షమించడానికి ఇస్తాడు సమయం. వాడి మీద పగ తీర్చుకోవడానికి సమయం ఇస్తాడా? దేవుడు అంటుండు కదా, పగ తీర్చుకొనుట నా పని కదా, మీ పని కాదు. సారీ, పగ తీర్చుకుంటే మీ పని కాదు, నా పని. దేవుని ఉగ్రతకు సోటి నువ్వెందుకు వాని మీద ఉగ్రుడవు అయిపోతావు? నువ్వెందుకు ఏదో కారాలు మీరాలు దూవుతావు? నువ్వేదో చేస్తాను ఎందుకు మాట్లాడు? అవసరం లేదు. అందుకే కొందరు అంటారు, చూసినావు ఎన్ని మాట్లాడినా ఏమంటారు? యెహోవా ఈరే. దేవుడు చూస్తాడులే, దేవుడు చూసుకుంటున్నాడు. అది మంచి పద్ధతి, నీ క్రమంలో నువ్వు పోవుకుంటా. కానీ అట్లాగా నాకు టైం వచ్చినప్పుడు నిన్ను దొక్కితే ఎట్లుంటుందో చూస్తా. ఆ మాట మాట్లాడేటోళ్ళకు నేను విన్నవించి చెప్పేది ఏంటంటే, నీకు సమయము దేవుడు ఇక ఎప్పుడు ఇయ్యకపోకుంటుంటాడు. అట్లా చేస్తే ఆ మాట నువ్వు మాట్లాడుతుంటే యేసయ్యని అమ్మ బిడ్డ అంటే నీకు టైం ఇస్తే నువ్వు అందరినీ పాడు చేస్తావు అన్నమాట. ఇక నిన్ను ఎక్కడ పెట్టాలో నాకు బాగా తెలుసు బిడ్డ అని చెప్పేసి దేవుడు ఉండ ఇంకా చాలుతా, ఇక సరిపోయింది, నీ భాగవతం అంతా బయటపడ్డదని చెప్పేసి అది కాదు. నాకు టైం వస్తే నిన్ను బాగు చేస్తా, నాకు సమయం దేవుడిస్తే నిన్ను క్షమిస్తా. నాకు సమయం వచ్చినప్పుడు అంటే దేవుడి సమయం కోసం, వాడిని దీవించడం కోసం, మేలు చేయడం, వాడిని బుద్ధి చెప్పడం కోసం దేవుడి సమయం వేచి చూడాలి. కాబట్టి దయచేసి ఈ మాటలు కాకుండా నమ్మకంగా దేవుని దగ్గర అధికమైన విశ్వాసముతో నువ్వు కొనసాగగలిగితే అది నీకు దీవెనకరంగా మార్చబడుతుంది. కాబట్టి ఈరోజు నీతిమంతుడుగా, యథార్థవంతుడుగా, బలమైన విశ్వాసం కలిగి నీవుంటే, దేవుని మీద నమ్మకం ఉంటే, అలలు వచ్చినా ఆటంకాలు వచ్చినా నువ్వు భయపడవు. భయపడాల్సిన అవసరం అసలు లేనే లేదు. హల్లెలూయా.